ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ దివ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు దివ్య టాక్స్. సో వెల్కమ్ టు వన్ మోర్ న్యూ వీడియో. ఇది వచ్చేసి నా బర్త్డే వ్లాగ్ అనమాట. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ షార్ట్, సింపుల్గా పెట్టబోతున్నాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నైట్ 12కి కేక్ కటింగ్ అయితే చేసామన్నమాట. ఈశాన్ ఇక్కడ డల్గా ఉండడానికి రీజన్ ఏంటంటే వాడికి ఫీవర్ ఆ ముందు రోజు స్టార్ట్ అయిందనమాట. ఎక్కువ ఉండే ఫీవర్, అందుకే వాడు చాలా డల్గా ఉన్నాడు. అండ్ ఈ మార్నింగ్ మేము గుడికి వెళ్దామని చెప్పేసి అయితే రెడీ అయిపోయాము. నేను నా డ్రెస్ వచ్చేసి దేవి కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. ఆల్రెడీ నేను ఒక షార్ట్ పోస్ట్ చేశాను, ఇన్ కేస్ మిస్ అయ్యంటే చూడండి. ఇక్కడ మా బుజ్జి బాబు అయితే రెడీ అయిపోయాడనమాట. వాడి 21st డే రోజు అవుట్ఫిట్ అనమాట వాడికి వేసింది. సో అలా రెడీ అయ్యాడు అండ్ పడుకున్నానని ఉయ్యాలలో వేసేసాము. ఇక్కడ మా ఈశాన్ బాబు రెడీ అయిన తర్వాత ఫోటోషూట్ కోసం కష్టాలన్నమాట. ఫొటోస్ తీయడానికి ఆబ్వియస్గా చిన్నపిల్లల్ని రెడీ చేయగానే క్యూట్గా కొన్ని ఫొటోస్ తీసుకుందామని ఉంటుంది కదా. అట్లీస్ట్ వాళ్ళు ఒక 1-2 ఫొటోస్ అయినా బాగా వస్తే చాలు అన్నట్టుగా ట్రై చేస్తాము. సో ఇక్కడ ఇన్షర్ట్ వేసుకున్నారు వాడు ఫస్ట్ టైం. యాక్చువల్లీ ఆ షర్ట్ వచ్చేసి కొంచెం పొడుగ్గా ఉండే అనమాట, అందుకని చెప్పేసి ఇన్షర్ట్ వేసి కవర్ చేసాము. సో చాలా క్యూట్గా అనిపించాడు ఇన్షర్ట్లో వాడు. అలా వాడికి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం అనమాట. అండ్ మేము గుడికి స్టార్ట్ అవ్వడానికి ఇంకొంచెం టైం ఉండే. వాడు ఇంకా ఆగట్లేదు. ఈశాన్ బయటికి వెళ్దామని చెప్తే రెడీ అయ్యాను అనమాట. ఇంకా రెడీ అయిన నుంచి వెళ్దాం అంటున్నాడు. సర్లే అని చెప్పేసి నేను శశి బైక్ మీద ఈశాన్ని తీసుకొని అలా ఒక డ్రైవ్కి వెళ్ళొచ్చామన్నమాట. మా ఊరు నుంచి పక్కన ఇంకో ఊరు వరకు ఒక 3 కిలోమీటర్స్ అలా. అండ్ వచ్చిన తర్వాత కూడా ఇంకొంచెం టైం ఉంటే ఇక్కడ నాన్న కొడుకు ఇద్దరు బాల్ అయితే ఆడుకుంటున్నాను. ఎప్పుడు యాక్టివ్గా ఉంటారనమాట, చాలా యాక్టివ్. వాడు ఒక దగ్గర వాడు మేలుకున్నంతసేపులో ఒక 10-15 మినిట్స్ కూడా కంటిన్యూస్గా ఒక దగ్గర కూర్చోడు. ఎప్పుడూ ఆడుతూనే ఉంటాడు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడనమాట. ఆ ఫీవర్ రావడం ఏంటో కానీ చాలా అంటే చాలా డల్ అయిపోయాడు అసలు. అమ్మ పడుకుందామా వెళ్తున్నాం విరాజ్. ఆ రోజు మార్నింగ్ కన్నములు అన్ని గుళ్ళు తిరుగు నువ్వు కదా, అన్ని గుళ్ళు తిరిగించింది అయిపోయి ఇంకా మళ్ళీ తర్వాత ఇద్దరు ఆడుకున్నారు. అండ్ ఇక్కడైతే మేము టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్ళింది చాముండేశ్వరి టెంపుల్ అనమాట. పెద్దగా ప్లాన్స్ ఏం లేవు. సో మార్నింగ్ లేచాక అంటే హడావిడిగా ఏం లేదు, మెల్లగానే చేసుకున్నాం. లేచి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. చాముండేశ్వరి టెంపుల్ మాకు దగ్గరలోనే ఉంటుంది, ఒక 1/2 అవర్ డ్రైవ్ అంతే. సో ఈ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. యాక్చువల్లీ ఇది చుట్టూ ఉంది, రీసెంట్ కన్స్ట్రక్షన్ అనమాట. ముందు ఈ చుట్టూ ఉన్న గోపురాలు అవేవి లేవు, మధ్యలో ఉన్న టెంపుల్ ఒకటే ఉండింది. చుట్టూ రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు. మా ఈశాన్ బాబుకి కొంచెం ఎనర్జీ ఉన్న ఆగదనమాట. ఇంకా వాడికి కొంచెం ఎనర్జీ వచ్చిందని చెప్పాను కదా, వాడే ఉరుకుతూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు, ఇంకా ఆగట్లేదు అనమాట. వాడికి మరీ ఎక్కువ ఫీవర్ అట్లా ఉంటేనే చాలా డల్ అయిపోతాడు, లేకపోతే యూజువల్లీ చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటాడనమాట వాడు. సో దర్శనం చేసుకున్నాక అక్కడ కూర్చున్నాము. ఆబ్వియస్గా పులిహోర, లడ్డు గుడికి వెళ్ళామంటే కంపల్సరీగా తీసుకుంటాం కదా. అదేంటో కానీ గుళ్ళల్లో వచ్చే టేస్ట్ ఆ పులిహోరది మన ఇళ్ళల్లో అసలు రాదు కదా. మనం చేసుకుంటే ఆ టేస్టే వేరే ఉంటుంది. సో ప్రసాదం తిని కొద్దిసేపు కూర్చొని ఇంకా మళ్ళీ బ్యాక్ ఇంటికి వెళ్దామని స్టార్ట్ అయిపోయామన్నమాట. గుడి బయటికి వచ్చిన తర్వాత కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. దెన్ ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము రిటర్న్. శశి నాకు 2 గిఫ్ట్స్ ఇచ్చారు. అవి నేను ఎక్స్పెక్ట్ చేయని గిఫ్ట్స్ ఇచ్చారు అనమాట. ఒకటి వచ్చేసి ఫోటో ఫ్రేమ్, మా పెళ్ళప్పటి ఫొటోస్లో నుంచి ఒకటి ఆయిల్ పెయింటింగ్ చేయించి తీసుకొచ్చారనమాట, నా సింగిల్ ఫోటో. అండ్ ఇంకోటి శశి నా బర్త్డేకి 2 గిఫ్ట్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి శారీ అనమాట. ఫస్ట్ వన్ బనారస్ శారీ. ఈ కలర్ యాక్చువల్లీ నా దగ్గర లేదు, సో ఈ కలర్ తీసుకొచ్చారనమాట. శారీ అంతా కూడా ఇలా బూటీస్ వచ్చాయి. సో ఇది వచ్చేసి శారీ, బ్లౌజ్ ఏమో ప్లెయిన్గా వచ్చి బార్డర్ వచ్చిందనమాట. అండ్ సెకండ్ వచ్చేసి ఇదనమాట. ఇది వచ్చేసి ఆయిల్ పెయింటింగ్. ఈ ఫోటో ఫ్రేమ్ అయితే ఇచ్చారు, మా పెళ్ళప్పటి ఫొటోస్లో నుంచి సెలెక్ట్ చేసి చేయించారనమాట. మా బుజ్జిబాబుకి అప్పుడే 4 months కంప్లీట్ అయిపోయాయి. అసలు నాకైతే నమ్మాలనిపించలేదు అనమాట. ఏంటి అసలు ఇంత ఫాస్ట్గా 4 months అయిపోయాయా అనే ఫీలింగ్లో ఉన్నాను నేను. ఇంత ఫాస్ట్గా అయిపోతున్నాయి అసలు డేస్ వీళ్ళిద్దరితో, నాకు టైమే తెలియట్లేదు అసలు.
అండ్ ఇక్కడైతే నేను 4th మంత్ కంప్లీట్ అయిపోయింది కదా, ఫొటోస్ తీద్దామని చిన్నగా ప్రిపరేషన్స్ అయితే చేసుకున్నాను అనమాట. అమ్మమ్మది ఒక బ్లాక్ శారీ తీసుకొని ప్లెయిన్ది కింద వేసి దానిపైన బియ్యంతో హార్ట్ షేప్లో 4 అని రాసి హార్ట్ బీట్ లాగా ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఇంకా పక్కన విరాజ్ని పడుకోబెట్టి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఇది వాడి 4th మంత్ ఫోటోషూట్ థీమ్. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నా, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ టు సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్.